నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నేతలకే తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే దానికి బలం చేకూరుస్తూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల నాగిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మెప్మా నిధుల్లో అవకతవకలు జరిగాయంటూ నిన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ముందే ఎవిడెన్స్తో సహా చూపించారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే బాల నాగిరెడ్డి గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు, అటు వాలంటీర్ వ్యవస్థ పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పైన. మరి మొత్తానికి గత కొద్ది కాలంగా ఏదైతే ప్రచారం సాగుతుందో జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ సొంత నేతలే తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, మరి దానికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి వీరి కామెంట్స్. మరి మొత్తం ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? మనం ఎప్పుడో చెప్పాం కదండి, ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు, ఈ పార్టీ మూతపడుతుందని. దానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయిగా. అంటే ఇప్పుడు ఎవరున్నారు మనం లెక్క పెట్టుకుంటే, విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసారు, సుబ్బారెడ్డి కేసులో ఉన్నారు, చెవిరెడ్డి జైల్లో ఉన్నారు, తర్వాత సజ్జల అసలు మొత్తం పార్టీని ముంచింది ఆయన. ఇంకా అంటే ఈ ఇతనెవరు, పేర్ని నాని, అతని మీద కేసులు ఉన్నాయి, వస్తాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు. కొడాలి నాని ఏదో ఎప్పుడో 6 నెలల తర్వాత వస్తానంటాడు, ఏం చేస్తాడో తెలియదు. ఇంకెవరున్నారు, వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియదు, పాప అందగాడు కాస్త ముసలాడైపోయాడు అనవసరంగా. రోజా ఏం చేయాలో తెలియక ఉంది ఆవిడ, ఎక్కడ ఆఫర్లు లేవు, మధ్య మధ్యలో వస్తుంది, లోకేష్ని తిడుతుంది, లేదా చంద్రబాబుని తిడుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ని నువ్వు వేస్ట్, నువ్వు జనసేన ఇదేంటి కూటమిలోంచి వెళ్ళిపోతే కానీ దిక్కు లేదంటుంది. ఇప్పుడు నిన్న పిల్లి సుభాష్ చంద్రబోసు 1.5 కోటి ఒక పెద్ద అవినీతి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి, మామూలుగా చెప్తున్నా, 1.5 కోటికి అవినీతి అంటున్నాడు. యాక్చువల్గా మీకు వైసీపీలో అవినీతి అంటే 1000 కోట్లలో ఉంటాయి. అంటే ఈ వంక పెట్టుకుని అతను బయటికి రావడానికి చూస్తున్నాడు. ఇవాళ బాలనాగిరెడ్డి ఏమన్నాడు ఆయన, వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది. మీకు గుర్తుంటే కనుక అయితే రిజల్ట్ రాగానే, రిజల్ట్ ముందు మనం చెప్పాము, ఎలక్షన్స్ ముందు చెప్పాము, ఎలక్షన్స్ రాగానే చెప్పాము మనం, జగన్మోహన్ రెడ్డిని కొంప ముంచింది, అదేవిధంగా ఎమ్మెల్యేలను కొంప ముంచింది వాలంటీర్ వ్యవస్థ అని. ఎందుకంటే ఎమ్మెల్యేకిను ప్రజలకి మధ్యలో అనుసంధానం లేదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి నెల నెల ఎప్పుడైతే వాళ్ళు ఆ పెన్షన్ వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇచ్చేసారో, ఇంకా వాళ్ళు ఎవరితో మాట్లాడతారు, వాళ్ళకి అవసరం ఏముంది. అందుకే జగన్మోహన్ రెడ్డి 2 బట్టలు నొక్కంటే మేమెందుకు నొక్కుతామన్నారు వాళ్ళు. నువ్వెవడివి అసలు, మా ఎమ్మెల్యే ఎవడు, మా నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఎక్కడ అభివృద్ధి జరిగింది, గుంతలు మనమే చూసాము, రోడ్లు వేయలేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకా మీరేం చేశారు, గంజాయి అమ్మారు మీరు. వాలంటీర్లు ఏం చేశారు, అందరివి వివరాలు సేకరించి జగన్మోహన్ రెడ్డికి పంపించడానికి చూశారు. అంటే వ్యక్తిగత వివరాలన్నీ కూడా వాళ్ళు దోచుకున్నట్టే ఒక రకంగా. మరి ఇంకా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎవరు బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడలేదు. నెలకి 200 కట్ చేశారు వాళ్ళకి, సాక్షి పేపర్ కోసం 200 కోట్లు ఇక్కడ తిన్నారు. సో వాళ్ళని ముంచినట్టేగా. అంటే నేను అనేది ఏంటంటే, ఇవాళ బాలనాగిరెడ్డి చెప్పిన దాంట్లో 100% నిజం. ఇవాళ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పినా వాళ్ళకి దిక్కుతోచక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 18 నెలలే 19వ నెలలోకి అడుగు పెట్టారండి. 19 నెలలు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి వెళ్లకుండా, ప్రజల మొహం చూడకుండా ఉంటాడా? అంటే ఆయన పులివెందులు వెళ్తున్నాడు కదండి అని మీరు అనొచ్చు. ఎప్పుడు వెళ్తాడు, సాయంకాలం వెళ్తాడు, పొద్దున మళ్ళా మాయమైపోతాడు. రాత్రి ప్రజలు వస్తారా? ప్రజలు ఎప్పుడు వస్తారు, 10 తర్వాత వస్తారు. 10ంటికి మనం అసలు ఉండం కదా అక్కడ, 10ంటికి వెళ్ళం మనం. ఇప్పుడు ఇవాళ వచ్చాడు కదా, తాడేపల్లికి వచ్చినట్టున్నాడు. ఎందుకంటే మరి ఇవాళ విజయసాయిరెడ్డి విచారణ, రేపు మిథున్ రెడ్డి విచారణ, ఈడి రాక చేస్తారా? అయితే ఇక్కడ ఇంకో అంశం మేడం, వాలంటీర్ వ్యవస్థ పైన అసలు కూటమి ప్రభుత్వం వాలంటీర్లను ఆదుకోవట్లేదని చెప్పి అప్పట్లో నానా యాగి చేశారు. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు వాలంటీర్ వ్యవస్థ పైన కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాళ్ళ ఇష్టం అండి, ఎంతవరకు కరెక్ట్ తప్పు ఏం లేదు. ఇప్పుడు నాకు అవసరం, నాకు అవకాశం కావాలి మాట్లాడడానికంటే నేను అక్కడ నిన్న వద్దన్నది ఇవాళ తీసుకొస్తా. ఇవాళ సొసైటీలో జరుగుతుంది అదే కదా. మీరు ఒకటి చెప్తారు, నేను నా అవసరానికి అనుగుణంగా దాన్ని మార్చుకుంటా, అంతే కదా. సో నేను ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ
కావాలనుకున్నాం. రిజల్ట్ వచ్చాక వాళ్ళే తిట్టారు కదా, వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామని చాలామంది చెప్పారు. చెప్పాక మళ్ళీ వాలంటీర్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. మనం క్లియర్గా చెప్పాము, అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సరైన ఉద్యోగాలు చూడండి అని మనం చెప్పాం. ఎందుకంటే ఈ 5,000 ఎందుకు, వాళ్ళకి స్కిల్ ఉంటే కనుకైతే ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారు. ఇదేమి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు కదా అని క్లియర్గా చెప్పాం మనం. మరి అలాంటప్పుడు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ వల్ల మళ్ళీ నష్టపోయామంటే మీకు తెలియాలి, అది మీరు నష్టపోయారా లాభపడ్డారా. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు బాలనాగిరెడ్డి, మేము మళ్ళీ వస్తే కనుకైతే మేము వాలంటీర్ వ్యవస్థని తీసుకురాం మళ్ళా అని. మరి చేసిన తప్ప ఎవడన్నా చేస్తాడా మళ్ళీ బుద్ధి ఉంటే. రెండోది 2.0 అమలు చేయాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029 ముఖ్యమంత్రి అయితే ఆయనే ఒక పక్క కార్యకర్తల్ని కలవట్లేదు జగన్మోహన్ రెడ్డి. వస్తున్న దానికే 2.0 మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి అయ్యాక తప్పు చేసిన వాళ్ళు పని పడతా ఉంటున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బయటికి రావట్లేదు, కార్యకర్తలు కలవట్లేదు. అంటే ఇది మొత్తం వాళ్ళ వైసీపీలో ఉన్న ఒక అసంతృప్తి. ఇవాళ బాలనాగిరెడ్డి మంత్రాలయానికి చెందిన ఆయన బయట పెట్టాడు. అంటే ఇది ఇక్కడితో ఆగదు. నిన్న పిల్లి, ఇవాళ బాలనాగిరెడ్డి, రేపు ఇంకెవరో, మీరు అది కూడా చూస్తారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా పతనపు అంచులు చూసేటప్పుడు ఎవడు పట్టించుకోడు, అంటే కళ్ళకి పొరలు కమ్మేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటాడు, నా అంతటి వాడు లేడు, ఇంకా అదే భ్రమలో ఉన్నాడు ఆయన. అంటే ఈ కూటమి ఎప్పుడో పడిపోతుంది, కానీ పడదని పాపం ఆయనకు తెలియదు. తెలిసినా కూడా తెలియనట్టుంటాడు. నేను ఏదో చేసేస్తాను, ఉద్ధరిచ్చేస్తాను, కూటమి పని చెప్తాను అంటాడు. ముందు నీ పార్టీ సంగతి చూసుకో జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్తాం. కాబట్టి ఇవాళ బాలనాగిరెడ్డి మాట్లాడింది మనం ఎప్పుడో చెప్పాము. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చెప్పేదేం లేదు. ఇప్పుడు ఏదో ఒక అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వ్యక్తపరచాలి, జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళాలి. కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడాడు. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్తే ఈయన పార్టీ నుంచి ఈయన పంపించేశాడు అనుకోండి, అప్పుడు ఈయన వేరే పార్టీలో జాయిన్ అవుతాడు. సింపుల్, అంతే. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నేతలకే తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుంది అంటారా మేడం? ఆల్రెడీ ఎప్పుడో ఉందండి. కాకపోతే ఇంకా వాళ్ళు విసిగెత్తిపోయి ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు ఏమన్నా అంటే ఇదివరకు ధర్నాలు అవి ఇవి అన్నారు, పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ని మీరు వ్యతిరేకించండి అన్నారు. ఇప్పుడు ఇష్యూయే లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు, ఏముందని వెళ్తారు? ఏదో ఒకటి వాళ్ళకి అవుట్కమ్ కావాలి. ఏం చేస్తాడు అతను? అయోమయంలో మాట్లాడాడు, కానీ నిజాలు మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి, ఉన్న వాళ్ళని ఎలా నిలుపుకోవాలి అని. ఒక్క పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు దగ్గర. ఎవరు? జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ అనేది తన దగ్గర ఉండే వాళ్ళని తను ఓడిసి పట్టుకోగలగడం, వాళ్ళు జారిపోకుండా చూసుకోవటం, ఒక నిబద్ధతతో వాళ్ళ పార్టీకి పనిచేయటం అనేది చాలా అవసరం. అది మీకు తెలుగుదేశంలో ఉంది, మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఉంది. అది రావడం లేదు, రాదు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ శిక్షణా తరగతులు లేవు. తెలుగుదేశం వాళ్ళకి మొదటి నుంచి శిక్షణా తరగతులు ఉంటాయి. చంద్రబాబు సక్సెస్ ఎక్కడంటే, చంద్రబాబు పార్టీని పటిష్టం చేశాడు. తను వ్యక్తిగతంగా పటిష్టం అవడానికి ఎప్పుడు ఆలోచించలే, అది ఆటోమేటిక్గా జరిగింది. ఎందుకంటే ఆయన తెలివితేటలతోటి ఆయన కేంద్రాన్ని కూడా శాసించగలిగారు, ఇప్పుడు గలుగుతున్నారు. అది కావాలి. నాయకుడు ఎప్పుడు నేను అని అనుకోకూడదు, మన అని అనుకోవాలి. ఇది మన పార్టీ అని అవతల వాళ్ళు అనుకునేలా చేయాలి. అది వైసీపీకి లేదు, బీఆర్ఎస్కి కూడా లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.